జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులను బట్టలు తీసి నిలబడతాను, ఉద్యోగాలు తీసేస్తాను అని మాట్లాడటం అసలు కరెక్టేనండి? పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో అయినా సరే, ఏ స్టేట్ లోనైనా సరే, ఏ నాయకుడైనా కూడా బయటికి రాగలుగుతారా? వాళ్ళకే నువ్వు గొడ్డలోడు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి, నీ చదువు ఏంటి? నువ్వు అసలు 5 సంవత్సరాలు సీఎంగా ఎలా వెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా. నువ్వు గౌరవిస్తే కదా మిగతా వాళ్ళు గౌరవించడానికి, నువ్వే అగౌరవంగా మాట్లాడితే రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పోలీసులు కొట్టమనా, పోలీసులు గొడ్డలోడు తీయమనా అంటే మీ పార్టీ కార్యకర్తలకు అలాగా దిశ నిర్దేశించే విధంగా మీరు మాట్లాడతారా ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన నిజంగా గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాష్ట్రాన్ని మర్చిపోతారు. ఆ రాష్ట్రం ఉన్నదన్న విషయం కూడా ఎవరికి గుర్తుండదు. అలా తయారు చేసేస్తాడు ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక దళం చేసుకుని ఆ దళంతో స్టేషన్ లో కూడా దందాలు స్టార్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు గానీ రాంబాబు గారు గానీ ఒక్క విషయం గమనించండి, వ్యవస్థని తప్పు పట్టే విధంగా మీరు మాట్లాడమాకండి. వ్యవస్థని గౌరవించండి. ఆ గౌరవం మీకు ఇంకా గౌరవాన్ని తెస్తుంది. అంతే తప్ప చిల్లర వేషాలు, చిల్లర మాటలు మాట్లాడే విధంగా దయచేసి మీరు మాట్లాడమాకండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని అయ్యుండి అతనికి ప్రజలందరూ కూడా అతను గౌరవించారు. కానీ అతనుకున్న నేర చరిత్ర కావచ్చు, అతనికి చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల వయసులో నుంచి అనేక నేర చరిత్రలు కలిగి ఉన్నాడని, వాళ్ళ కుటుంబం అంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటుందని, వాళ్ళ తాతగారి హయాం నుంచి వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి కూడా అనేక రకాలుగా కక్షపూరిత నేర చరిత్ర కలిగింది ఆ కుటుంబం అండి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఏదో ప్రజలకు సేవ చేస్తాడని ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఉన్నతాధికారుల్ని, ఒక అధికారుల్ని, ఒక పోలీసు ఉద్యోగుల్ని ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంతకన్నా దుర్భాషలాడటం ఇంకా వాళ్ళకి ఏం తెలిసిద్దండి? వాళ్లే కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి అంతకుమించి జగన్ ఏం నేర్పిస్తాడండి? వాళ్ళకి ఒక క్రమశిక్షణ అంటూ ఉందా? గతంలో చూసాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నో వీడియోలు, సెల్ఫీలు, భయంకరమైన వీడియోలు, ప్రజలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి. వీళ్ళ మన అధికారులు, వీళ్ళ మన ఎమ్మెల్యే ప్రత్యర్థులు అన్న విధంగా ప్రజలు చెప్పులతో కొట్టుకున్నారు. అటువంటి పరిస్థితిలో అటువంటి ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత పిచ్చెక్కి ఒక అధికారుల్ని ఈ విధంగా తిట్టడం, దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా రానియకోకుండా ఈ రాష్ట్రాన్ని నుంచి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే బట్టలు తీసి కొడతామన్నారో అదే జగన్ జరుగుతుందని చెప్పి మేమందరం కూడా దాన్ని, అతను తిట్టిన మాటలను కానీ మేమందరం కూడా ఖండిస్తున్నాం. జగన్ స్వచ్ఛందంగా ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రికి అతనికి ఎంతైనా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్. ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లైమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఏమంటే చిన్న పిల్లోడికి కూడా ఈ రోజు అవగాహన ఉంది ఏంటన్నది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. వర్షం వచ్చినా ఎండొచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలాంటి ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. నాకు తెలిసి 1 తప్పు 2 తప్పులు 3 తప్పులు ఎవడైనా చేస్తాడు. జీవితాంతం ఆడి జీవం ఉన్నంతసేపు వాడు తప్పులే చేస్తుంటే వాడు మనిషి కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు. పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు, వాడు ఒక క్రిమినల్ మాటల్ని ఇలాంటి వాళ్ళని మనం నలుగురిలో తిరగనకుండా చేయాలని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు దీన్ని జగన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారు. దాన్ని అసలు మీరేమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళు దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే గాని ఎమ్మెల్యేలే గాని దుర్మార్గ శాస్త్రలు చూసి వాళ్ళకి 11 గారికి దిగదార్చారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాల. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్ లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకి హెల్ప్ ఏంటండి? రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదా? పోలీసు వాళ్ళకి బట్టలోడ తీసుకొడతానంటే ఏంటది? ఎంత తప్పండి అది. అసలు మామూలుగా అయితే వీళ్ళని బట్టలోడ తీసుకొట్టాలా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వాళ్ళకి ఇంకా తెలుసుకోపోతే రానున్న రోజుల్లో లేలికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు. అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దాం? నువ్వు ఒక రాక్షసులాగా తయారు చేద్దామనా? రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి, జపాన్, సింగపూర్, అలాంటి ఆలోచనలు లేవా మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి. అలాంటి మైండ్ వాళ్ళకి దగ్గర కూడా రానవరండి ప్రజలు. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా
ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం, వాళ్ళకి రోడ్ల మీద బట్టలిప్పి నుంచోబెడతాం అన్నట్టు అంటాం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చి నుంచునే స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఆయన చేసిన పనులకి వాళ్ళ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని డైరెక్ట్ రోడ్డు మీద పోలీస్ వ్యవస్థ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నుంచోమానండి. ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వాళ్ళే చెప్తారు. వాళ్ళు చేసిన అక్రమాలు గాని, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు గాని ఇవన్నీ కలిపి. అసలు జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్టేనంటారా? ఏ రకంగా కరెక్ట్ అంటామండి? అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉండి ఇప్పుడు ప్రజలు ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇళ్లలో పడుకుంటున్నారంటే దానికి అర్థం ఏంటి? పోలీసు వ్యవస్థ ఉన్నందుకే కదా. అంతేగాని పోలీసు వ్యవస్థ వాళ్ళే లేకపోతే ఎలాగా? ఇప్పుడు కొంచెం మంది వైసీపీ నేతలు గాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలా అంటున్నారు, తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మా నాయకుడు ఆ మాట అన్నాడు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమన్నా తప్పుడు కేసులు ఎక్కడ పెట్టారు? మీరు చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు వాటినే కదా, అయ్యే కదా తీసుకుంటారు. అంటే మీరు దౌర్జన్యాలు చేసినా, అక్రమాలు చేసేసినా, కబ్జాలు చేసేసినా సరే వదిలేస్తే మీకు మంచోళ్ళు, లేకపోతే పోలీసు వ్యవస్థ అనేది దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళ నడి రోడ్డు మీద బట్టలు నిప్పదీసి నుంచోబెడతాం అని అంటారా? అంటే పోలీసు అధికారులు ఇప్పుడున్న గవర్నమెంట్ కి కొమ్ము కాస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద. అంటే లాస్ట్ టైం ఆయన సీఎం గారు ఉన్నప్పుడు కూడా మరి పోలీసు వ్యవస్థ ఆయన చెప్పినట్టు విన్నారు కదా, అప్పుడు చేశారు. మరి అప్పుడు ఏమనుకోవాలి? మరి ఇప్పుడు ఆయన కొమ్ము కాశారని అనుకోవాలా? వైసీపీ నేత కార్మూరి మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు, ఈ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే గుంటూరు నుంచి అవతల నరుకుతాం, యువతల నుంచి యువతలు ఉన్న వాళ్ళందరూ తన్నుతామని మాట్లాడటం కరెక్టేనంటారు? అసలు అవునండి. ఇంకెందుకు వాళ్ళని నరుక్కుంటూ పొమ్మని చెప్పండి. ఎందుకంటే మరి వీళ్ళు రౌడీల రాజకీయ నాయకులు అర్థం అంటే ప్రజలకి ఏమన్నా చేద్దాము, ప్రజలను బాగు చేద్దాము, లేదా ఆంధ్రప్రదేశ్ ని బాగు చేద్దామని కాదు. వీళ్ళు ఎంతసేపు వాడిని నరికేస్తాను, వీడిని నరికేస్తాను, ఈ రాజకీయ రౌడీ రాజకీయం చేసుకుంటూ పోతే ఇంకెందుకు? ఆ మాత్రం ఓట్లు కూడా నాళ్ళే వేసేసుకొని వాళ్ళని నరికేసుకోమానండి. ప్రజలు కూడా ఉండటం ఎందుకు? ఇంకా జనం ఉమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం ఉమ్మేస్తున్నారు. చిచ్చి ఇలాంటి వాడిన ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది, మళ్ళీ ఇతను వచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతాడా, ఉద్యోగాలు తీసేస్తాడా? నేను ఒక పోలీసు మహిళ చెప్పింది, అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు కూడా, పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది. నేనేం చెప్తున్నానంటే పోలీసు అధికారులకి, పోలీస్ సంఘానికి, ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద కేసు వేయండి. ఈ రకంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. వచ్చిన చోట ఇది 4వ సారి. గతంలో పులివెందులో మాట్లాడాడు, విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు. కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి. నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, హోంమంత్రి గారిని, ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడులు చేశాడు. మరి ఆ రోజు పోలీసులు మంచోళ్ళు, ఈ రోజు పోలీసులు చెడ్డోళ్ళు అయిపోయారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, ఈ పోలీసులను బట్టలు ఉడదీస్తాను, కొడతాను, ఇంకో 30 ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు. నీ నరహంతక పాలన ప్రజలు చూశారు, విసిగిపోయి నీకు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళని ఎందుకు ఓడిచ్చారో ఇంత వాళ్ళకి బుద్ధి రాలే. ఇంకా 11 సీట్లు ఎందుకు ఇచ్చారో, మళ్ళీ చిత్తుగా ఎందుకు ఓడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా. బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజలతో మంచిగా ఉండండి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది, వాటిని స్వాగతించండి, ప్రజలు సంతోషిస్తారు. ప్రతి దానికి రౌడీజం చేస్తే, ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి. ఇంకా 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు. అతను కలలు కంటమే. 11 సీట్లు ఇవ్వడం అంటే ఏంటి? బట్టలు ఉడదేయటమే. దారి మీద నుంచో పెట్టారు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు ఇచ్చి.